అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం బొమ్మిడాల చేపలతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బొమ్మిడాలు మంచినీటిలో పెరిగే చేపలు. ఇవి ఈల్ జాతికి చెందినవి కావున ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి తినటానికి సులువుగా ఉంటుంది. ఈ చేపలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా లభిస్తాయి. కావలసిన పదార్థాలు: ఈ కూరకి మనం 1/2 కిలో చేపలు తీసుకున్నాము. వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా కూడా దాంట్లో మనం మళ్ళీ పసుపు, ఉప్పు, మజ్జిగ వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసుకుని క్లీన్ చేసుకుని ఓ బౌల్లో తీసుకుని పెట్టుకున్నాను. ఇవి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, స్పూన్లో 4వ వంతు పసుపు, 1 గుప్పెడు కట్ చేసిన కొత్తిమీర. ఒక బౌల్ తీసుకుని దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చేపలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించుకుని వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకుని దానిలో 75 ml ఆయిల్ వేసుకుని కొంచెం కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత దానిలో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఎప్పుడైనా చేపల కూర వండుకునేటప్పుడు హైట్ తక్కువ, వెడల్పుగా ఉన్న పాత్రలో వండుకుంటే ముక్కలు ఒకే లైన్లో ఉంటాయి. ఒకదాని మీద ఒకటి పడకుండా ఉడికిన తర్వాత తీసుకునేటప్పుడు చితికిపోకుండా ఉంటాయి. 2 నిమిషాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో చేపల్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. చేపలు 2 నిమిషాలు వేగిన తర్వాత గెరిటితో నిదానంగా ఒక్కొక్కటిగా రెండో పక్క తిప్పుకోవాలి. చేపలు రెండో పక్క కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత నానబెట్టి పిండుకున్న చింతపండు రసాన్ని దానిలో పోయాలి. పులుసు పోసిన తర్వాత ఎప్పుడు గెరిటె బట్టి చేపల్ని కదిలించకూడదు. 2 పక్కల హ్యాండిల్స్ని పట్టుకుని కొంచెం కదిలించి పెట్టేసుకోవాలి. ఇలా ఓ 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదిగోండి, ఇలా నూనె పైకి తేలితే కూర ఉడికిందని అర్థం. ఇప్పుడు పొయ్యి ఆపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బొమ్మిడాల పులుసు రెడీ. ఎప్పుడు చేపల కూర ఆరిపోయిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది. ఉదయం చేస్తే సాయంత్రం కానీ, సాయంత్రం చేసిన కూర మరుసటి రోజు కానీ చాలా బాగుంటుంది. ఈ బొమ్మిడాల రెసిపీని మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.